హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞం ప్రవాహములో 8 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. ఇది మనందరికీ, ప్రతి ఒక్కరికి ఎంతో గర్వకారణం. నిర్విఘ్నంగా ఆ మహాగణపతి స్మరిస్తూ వినాయక చతుర్థి రోజున ప్రారంభించిన మన యొక్క గీతా జ్ఞాన యజ్ఞము నిర్విఘ్నంగా ఇప్పటికీ 8 అధ్యాయములు పూర్తి చేసినందుకు మీ అందరికీ శుభాభినందనలు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు మనం ప్రవేశించబోయే అధ్యాయం ఉన్నా చూడండి, ఇది భగవద్గీతలోనే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇది డైరెక్ట్గా వేదముల యొక్క సారమైనటువంటి ఉపనిషత్తులు, అంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని భగవాన్ శ్రీకృష్ణ రాజ విద్య అని చెప్పారు. అంటే విద్యలలో రాజు, ద కింగ్, ద రాయల్ సైన్స్ అన్నమాట. అలాంటి రాజ విద్య మనం ప్రవేశిస్తున్నాము. అందరూ ధన్యులన్నమాట. అయితే ఇదంతా ఓపెన్ మార్కెట్లో విద్య కాదండి. ఇది అత్యంత రహస్యమయమైనటువంటి విద్య. అందుకే గుహ్య యోగ, రాజగుహ్యం అంటే అత్యంత రహస్యాలన్నిట్లో కింగ్ అనమాట. మళ్ళీ రహస్యాల్లోనూ కింగ్, విద్యల్లో కూడా కింగ్ అనమాట. అంటే ద సుప్రీం సూపర్ మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అని అర్థం. ద గ్రేటెస్ట్ రాయల్ అండ్ సుప్రీం సూపర్ మోస్ట్ సీక్రెట్ విజ్డమ్ అంటారు దీన్ని. సో ఇంతవరకు భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారంటే, వేదాంతం అంటే బ్రహ్మ విద్య అంటే ఏమిటంటే ఒరిజినల్గా చెప్పేస్తున్నాను మీకు. అంటే రూపము లేని, శబ్దము లేని, స్పర్శ లేని, రుచి లేని, వాసన లేని, భావనలు కానీ ఆలోచనలకి దేనికి అందనిది అగోచరమైనటువంటి ఆ స్వరూపమే నిర్గుణ ఈశ్వర జ్ఞానం అంటారు. ఆధ్యాత్మిక రంగంలో ఒక సాధకునికి ఏ విధంగా ప్రయాణం ప్రారంభించాలి అంటే, అందుకే ద స్పిరిచువల్ జర్నీ అంటారు. ఎలాగ ప్రారంభించాలి? అందరూ కూడాను ఒకే ప్రారంధకరంతో రారండి. ఋషి వామదేవ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయనకు ఒక అహం బ్రహ్మాస్మి అనే స్ఫురణ కలిగింది. తల్లి గర్భంలో ఉన్నాడు ఆయన. తద్దైతన్ పశ్యన్ ఋషి వామదేవ మాతృగర్భేను శేతే అహం మనుహు అహం సూర్య ఇది అని ప్రకటించుకున్నాడు అనమాట. నేనే మనువును, నేనే సూర్యును, నేనే చంద్ర, సకల దేవతా స్వరూపం నేనే, అహం బ్రహ్మాస్మి అన్నారు. ఎవరు? ఋషి వామదేవ తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అందువల్ల మనందరం కూడాను ఋషి వామదేవ తల్లి గర్భంలో అన్నాడు, కానీ మనం 95 సంవత్సరాలు వచ్చినా మనం దాని వైపు పోవట్లేదు, అటువైపు.
అది మన ప్రారంధకరం వేరు అని అర్థం. అందువలన ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన సాధన ఎలా ఉండాలంటే, ముందుగా కర్మయోగం ప్రారంభించాలి. కర్మయోగం గురించి వివరంగా చూసాం 3వ అధ్యాయం. తరువాత దానితో పాటు ఉపాసన యోగము లేదా భక్తి యోగం అంటారు, దాన్ని జోడించాలి. తరువాత ఆఖరి మెట్టు జ్ఞానయోగం అంటారు. నేను అందుకే మీకు చెప్పాను, ఊరికే మన కన్వీనియన్స్ కోసం అలా విడదీస్తుంటామండి ఉదాహరణలు పెట్టి. దాన్ని మీరు పట్టుకొని మమ్మల్ని నిందించకూడదు. కర్మయోగం ప్రాథమిక పాఠశాల విద్య, ప్రాథమిక విద్య, హై స్కూల్, ఉన్నత పాఠశాల విద్య 2 కలిపితే ఒక కర్మయోగం లెవెల్ అనుకుందాం. మరి ఉపాసన యోగం అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్. అది ఒక ఉపాసన యోగము లేదా భక్తి యోగంగా మీరు ఉదాహరణ జస్ట్. తరువాత పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు కదండి, పీజీ అండ్ పిహెచ్డి. పీజీ అంటే శ్రవణ మననంతో కూడినటువంటి పూర్తి స్థాయి ఆత్మజ్ఞానము, నిధిధ్యాసనం ద్వారా వచ్చినటువంటి నిష్టయే పిహెచ్డిగా అనుకుందాం, ఊహించుకోండి ఊరికే. సో ఈ పిహెచ్డి డాక్టర్ అని మీ ముందు పెట్టుకోవాలంటే మీరు ఇంత కష్టపడాల్సి ఉంటుంది. మరి సాధారణ విద్యలోనే మరి అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో నిరంతరం ఉండాలంటే మనం ఎంత కష్టపడాలి. అందువలన కర్మయోగము ప్లస్ ఉపాసన యోగము ప్లస్ జ్ఞానయోగము, అదే మోక్షం అని చెప్పారు శాస్త్రంలో. ప్రతి దగ్గర కూడా ఇది సామాన్యమైన సూత్రం అన్నమాట. అందుకే ముందు కర్మయోగము చేసి పూర్తి అంతఃకరణ చిత్తశుద్ధి సాధించి, ఉపాసన యోగానికి వచ్చి చిత్తం అంటే మనస్సు యొక్క ఏకాగ్రత సిద్ధి సాధించి జ్ఞాన యోగానికి వచ్చి శ్రవణము, మననము, నిధిధ్యాసనలు చేసి మోక్షం పొందాలి అంటారు. అందువలన కృష్ణ పరమాత్మ మొదటి 6 అధ్యాయాలలో ఎక్కువ ప్రాధాన్యత కర్మయోగంకి ఇచ్చారు. 7 నుండి 12వ అధ్యాయం వరకు అంటే 2వ షట్కంలో ఉపాసన యోగానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఒక ఎక్సెప్షన్ 8వ అధ్యాయంలో ఈ కర్మలు చేసేవాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు, కానీ మోక్షం పొందరు. నిష్కామ భక్తితో ఉపాసన చేసేవాళ్ళు బ్రహ్మలోకం వెళ్ళి అక్కడ జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతారు అని చెప్పారు. అందువలన 8వ అధ్యాయం అనేది అత్యంత ఒక కొత్త పోకడతో ఉంటుందన్నమాట. అంటే అర్థం ఏంటండి, అధమ స్థాయి అంటే చాలా కింద స్థాయి సాధకులు, చాలా హైయెస్ట్ ఉత్తమ సాధకులు ఉంటారు. ఉత్తమ సాధకులు ఏంటి, పూర్తిగా జ్ఞాన శ్రవణ మన నిధిధ్యాసన చేసేవాళ్ళు. మరి అధమ ఏంటి, కేవలం కర్మలు చేసేవారు. మరి మధ్యస్థులు ఉంటారు కదా కొంతమంది, ఎందుకు అలాంత లో కాదు, అలాగని హైయెస్ట్ కాదు. వారి కోసము ఉపాసన, సగుణ ఈశ్వర ఉపాసనతో బ్రహ్మలోకం చేరుకునే ఒక అవకాశం కల్పించి అక్కడ నుండి మోక్షం పొందుతారు. కాబట్టి దానిని క్రమంగా ముక్తి కాబట్టి క్రమముక్తి అన్నారు. అందువలన మీరు ఒకటి గమనించాలి, నిష్కామ ఉపాసకునికి క్రమముక్తిగా స్తుతించిన నిజానికి కృష్ణ పరమాత్మ యొక్క లక్ష్యం అది కాదండి. ఎందుకు కాదు, దాని గురించి కూడా మీకు జ్ఞానం కలిగి ఉండాలని చెప్పారు. తప్పితే ఇది మధ్యమ అధికారి కింద వస్తుంది. కానీ అర్జునుడికి ఏమంటున్నారు, దానికంటే నువ్వు పైకి ఎదగాలి అర్జున అంటున్నారు. అర్జునుడే కాదు, మీరంతా కూడా అర్జునులా ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడాను 8వ అధ్యాయం చెప్పిన దాంట్లో ఆగిపోకూడదు. మీరు ఉత్తమాధికారులుగా ఎదగాలి. అందువలన
ఈ ఆత్మస్వరూపం మీ స్వరూపం తెలుసుకున్నట్లయితే ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి పొంది మరణించాక విదేహముక్తి పొందుతారు. అందుకే జనకుడు వంటి ఆ పరంపరలో అందరూ కూడా జ్ఞానులు. అందుకే దానిని విదేహ నగరము అంటారు. విన్నారు పేరు? విదేహ నగరము అంటారు. మరి ఎంత జ్ఞానులు చూడండి అక్కడ. ఒకవేళ ఇప్పుడే జ్ఞానం పొందకుండా మరణిస్తే మళ్ళీ మనుషులుగా పుడతామో లేదో ఎవరు తెలుసు? నాకు తెలిసి గ్యారెంటీ లేదండి. అందువలన మానవ జన్మ, మనుష్య జన్మ, జంతువున నరజన్మ దుర్లభం అని చెప్పారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా. అందువలన ఇక్కడ ఇక ఈ అధ్యాయాలు ఏంటి? 9, 10, 11, 12 అధ్యాయాలలో ఉపాసన చేస్తూ చేస్తూ చివరికి జ్ఞానానికి అంటే ఆత్మజ్ఞాన శ్రవణము మననము నిధిధ్యాసన రావాలని కృష్ణ పరమాత్మ మనల్ని రికమెండ్ చేస్తున్నారు పెద్ద ఆయన. అందువలన వేదాంత విచారణ ద్వారా ఏ జ్ఞానం పొందాలి అని ప్రశ్న మనకి. ఓకేనమ్మా? అయితే అది కూడా చెప్తారు. నిజానికి 9వ అధ్యాయంలో ప్రధానంగా నిర్గుణ నిరాకార ఈశ్వర జ్ఞానం గురించి చెప్తారు. అందుకే ఇంతకు ముందు చెప్పినటువంటి సగుణ సాకార ఇష్టదేవతలు ఇవన్నీ కూడా అపరా ప్రకృతిలోనే భాగంగా ఉంటాయి. ఇప్పుడు మనం ధ్యానం చూసాం. ఆ ఎరుక అది సాక్షాత్తు నిర్గుణ ఈశ్వర జ్ఞానం, అదే ఆత్మతత్వం. అందువలన 9వ అధ్యాయంలో ప్రధానంగా బ్రహ్మ విద్య విచారణ లేదా నిర్గుణ ఈశ్వర జ్ఞానం గురించి చెప్తారు. దానివల్ల ఇప్పుడు ఇక్కడే నౌ హియర్ యు గెట్ లిబరేటెడ్. నిర్గుణ ఈశ్వర జ్ఞానం రావడానికి తొలి మెట్టు ఏమిటి? తొలి మెట్టు ఇంపార్టెంట్. అది సగుణ ఈశ్వర ఉపాసన. అందుకే చాలా మంది ఉపాసన తెలియదు, ఉపాసన చెయ్యరు, వారికి ఆత్మజ్ఞానం అనుభవంలోకి రాదు. ఉపాసన చెయ్యాల్సిందే. కొంతమంది మహాత్ములు అంటారు, ఉపాసన ఎందుకండి, భక్తి ఎందుకండి, జ్ఞానం గొప్పది, జ్ఞానం గొప్పది. అది భ్రమ. నాకు తెలిసి ఉపాసన చెయ్యనుడు ఎవడు భూమి మీద లేడు, చెప్పరు బయటికి. అయితే ఉపాసన దేనితో చేస్తారు? మానసికంగా. అయితే మరి ఈరోజు నేను గులాబ్ జాములు వండుకొని తినాలని ఉపాసన చేస్తున్నా, అది ఉపాసనేనా? కాదు. ఉపాసన కేవలము అనంతంగా శాశ్వతంగా ఉన్న తత్వమైనటువంటి ఈశ్వర చింతనకే ఉపాసన అంటారు. మిగతా అన్ని చింతనలు ఉపాసనల కింద రావు. కాబట్టి ఒక పిక్ పాకెటర్ ఎప్పుడు కూడా పాకెట్లో వైపే దృష్టి ఉంటుంది. ఉపాసన దాని ఉపాసన అనరు. కాబట్టి ఈశ్వర యందు స్మరణం. ఉప అంటే ఏంటంటే మీకు చెప్పేస్తాను, మరి ఎందుకు ఇది అర్థం కూడా చెప్పాను, మరొకసారి చెప్పాను, మళ్ళీ చెప్తా. ఉప అంటే సమీపే, ఆసన అంటే ఉండుట. దేని సమీపం ఉండుట? నా ముందు టేబుల్ ఉంది, బయట ఉన్నటువంటి డోర్ కంటే ఈ టేబుల్ నా సమీపమా కాదా? సమీపమే. మరి టేబుల్ కంటే నా చేతిలో ఒక పుస్తకం ఉంది, పుస్తకం సమీపమా కాదా? సమీపమే. మరి పుస్తకం కంటే నా చొక్కా కుర్తా నా సమీపమా కాదా? సమీపమే. కుర్తా కంటే నా చర్మము ఈ శరీరము సమీపమా కాదా? సమీపమే. మరి దానికంటే ఇంద్రియాలు సమీపమా కాదా? సమీపమే. మరి ఇంద్రియముల కంటే నా యొక్క ప్రాణం శ్వాస సమీపమా కాదా? సమీపమే. దానికంటే మనస్సు ఇంకా సమీపము స్వామి. మరి మనస్సు కంటే గుండె చప్పుడు ఇంకా సమీపం. వాటికంటే ఇంకా సమీపం ఏమిటి? ఇంకేమిటి సమీపము? నేను అనే ఎరుక. దానికంటే సమీపం ఇంకేమి లేదు. అంటే ఆ శుద్ధ చైతన్య ఎరుక అనేది అత్యంత సమీపము. దానినే ఉప అంటారు. ద ఇన్నర్ మోస్ట్
ప్రత్యేగాత్మ అంటారు శాస్త్రాల్లో. ద ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్, ద కాన్షియస్నెస్ ఆర్ ద అవేర్నెస్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్, దట్ ఈస్ కాల్డ్, అది ఉప అంటే దాని స్థితిలో ఉండడాన్ని ఉపాసన. ఆ ఇన్నర్ మోస్ట్ ప్రత్యేగాత్మనే సగుణ ఈశ్వరుగా ఆపాదిస్తున్నారు కాబట్టి దాని యందు స్మరణతో ఉండడాన్ని కూడా సగుణ ఈశ్వర ఉపాసన అన్నారు. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినటువంటి బయటి విషయాల మీద చింతన ఉపాసన రాదు, అది అర్థం. ఇప్పుడు మీకు ఒక విషయం తెలియజేయాలి. ఏంటి? మొత్తం ఈ అధ్యాయం గురించి నేను చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి అద్భుతం అంటారు. భగవద్గీతలోనే 9వ అధ్యాయం, ఆ నెంబర్ చూడండి, 9, రాజ విద్య, రాజగుహ్య యోగము. దీని గురించి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు అక్కర్లే, భగవాన్ స్వయంగా అడ్వర్టైజ్మెంట్ చేయగలడు. ఆయన అన్నిటికీ రింగ్ మాస్టర్, మాస్టర్లో మాస్టర్ అనమాట ఆయన. కాబట్టి దీనితో ఇప్పుడు మనము ప్రారంభిస్తున్నాం. ఏమిటి? శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. ఇదం తు తే గుహ్యతమం. ఇదం తు తే గుహ్యతమం. ఇదం తు తే గుహ్యతమం. ప్రవక్ష్యామ్యనసూయవే. 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 జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానం విజ్ఞాన సహితం. జ్ఞానం విజ్ఞాన సహితం. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. జ్ఞానం విజ్ఞాన సహితం. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. జ్ఞానం విజ్ఞాన సహితం. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. జ్ఞానం విజ్ఞాన సహితం. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇప్పుడు ఉత్తమం. ఇప్పుడు భగవాన్ మొట్టమొదటి 3 శ్లోకములలో అసలు ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారు, దాని గొప్పతనం ఏమిటి, దాని నుండి మనం పొందే లాభం ఏమిటి, ఈ వివరాలు. తర్వాత ఇది వినడానికి తెలుసుకోవడానికి అర్హత ఎవరికి ఉన్నది. ఇప్పుడు 3 రకాలు ఉండాలండి. నువ్వు చెప్పబోయే విషయం ఏమిటి, దానివలన ప్రయోజనం ఏమిటి, ఇది ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరికి చెప్పాలి అనేది ప్రశ్న. మూడు విషయాలు చెప్తుండ భగవాన్. అయితే దీనిని ఒక ఇంట్రడక్షన్గా తీసుకోండి మీరు. ముఖ్యమైనటువంటి ఇంట్రడక్షన్ అన్నమాట, ఉపోద్ఘాతం అనుకుంటే. మొదటి 3 శ్లోకాలలో ఆయన ప్రవేశపెడుతున్నారు సబ్జెక్ట్ మ్యాటర్. మనం రాస్తాము లెటర్, ఒక ఈమెయిల్, సబ్జెక్ట్ విషయం ఏమిటి. విషయం ఏమిటి ఇక్కడ? విషయం ఈశ్వర జ్ఞానం. ఎటువంటి ఈశ్వర జ్ఞానము అంటే మనం ఆల్రెడీ ఇప్పటికే 7వ అధ్యాయం చూసాం. ఇక నుండి మీరందరూ సావధానంగా ఉండాలి. ఎందుకంటే 8వ అధ్యాయం అయిపోయింది, దాన్ని పక్కకి వెళ్ళిపోతే ఇంకా అది ఉండదు ఇక్కడ. ఇప్పుడు మన రెఫరెన్స్ ఏమిటి? 7వ అధ్యాయం. సో 7వ అధ్యాయములో ఈశ్వరుని స్వరూపం 2 రకాలుగా చూసాం. ఏంటి? అపరా ప్రకృతి, పరా ప్రకృతి అని చెప్పాను.
మొత్తము ఈ యొక్క మాయ సహితమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి యావత్ సృష్టి అంతా కూడా అపరా ప్రకృతియే. మరి పరాప్రకృతి శుద్ధ చైతన్య ఎరుక ఆత్మయే పరాప్రకృతి, ఈశ్వరుని యొక్క పరాప్రకృతి అంటారు. సో అపరాప్రకృతి అంటే ఏంటి? సగుణ రూపములో మనము కొలిచే ఇష్ట దేవతలు గణేశు, సుబ్రహ్మణ్య, కార్తికేయ పాహి మాం, సుబ్రహ్మణ్య రక్ష మాం. ఎన్ని భజనలు చేస్తున్నాము, ఎన్ని స్తుతులు చేస్తున్నాము, ఇవన్నీ కూడా నిజానికి విశ్వరూపం కూడా అపరా ప్రకృతి కిందే వస్తుంది. ఎందుకంటే నామము రూపము ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అపరా ప్రకృతిలోనే ఉంటుంది. అందువలన సగుణ సవికార సవికల్ప అచేతనం అంటే జడస్వరూపం, ఇవన్నీ కూడా అపరా ప్రకృతి యొక్క గుణాలు, లక్షణాలు. వికారాలకు లోనవుతుంది కాబట్టి ఈ సమస్త సృష్టి అంతా కూడాను ఈశ్వరు యొక్క అపరా ప్రకృతి కింద వస్తుంది. ఇది ఒకటి క్లారిటీ. మరి పరాప్రకృతి దేనికి అంటే దేశము కాలానికి వాటి యొక్క పుణ్యపాపాలకి వికారాలకి అతీతంగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క ఉన్నత స్వరూపము అంటారు. అంటే దాన్ని శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, దట్ ఈస్ పరాప్రకృతి ఆఫ్ రామ. మరి సీతాపతి, దాశరథి, కౌసల్య రామ, అయోధ్య రామ, ఉదండ రామ, ఇవన్నీ ఏమిటి? అది ఈశ్వరుని యొక్క అపరా ప్రకృతి అని అర్థం. త్రిశూలధారి సదాశివ, సుదర్శనధారి నారాయణ, వీరిద్దరు కూడా ఎవరు? అపరా ప్రకృతి కింద వస్తారు. మరి శుద్ధ చైతన్యం ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే, శుద్ధ జ్ఞానం అది పరాప్రకృతి. అందుకే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వ ఆధారం పరాప్రకృతి. మేఘవర్ణం శుభాంగం, అది మళ్ళీ అపరాప్రకృతి. చూసారా? అందుకే శ్లోకాలలో ఈ తత్వాలలో మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఉంటాయి. అందులో నిర్గుణ పరమాత్మ స్వరూపం గురించి చెప్తుంటారు, సగుణ రూపంగా కూడా చెప్తుంటారు. అందుకు ఇప్పుడు అంత నిర్గుణ చెప్తే మీరందరికీ డ్రై అయిపోయి, స్వామి ఏం మాట్లాడతాం, ఒక భజన లేదు, ఒక కీర్తన లేదు, ఒక ముచ్చట లేదు, ఒక ఆనందం లేదు, ఉత్సాహం లేదు అంటారు. మీరు దానికి కనెక్ట్ అయిపోవాలి. అప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఈ గుణగణాల గురించి చెప్తుంటే ఏంటో ఎప్పుడు చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తావు, అదే తత్వం చెప్పొచ్చు కదా అలాగ అంటారు. మీరే మారుతారు అలాగా, మరి కొత్తలేం కాదు. అందువలన ఈ విషయములు మన స్పష్టత మనకు ఉండాలి. అందువలన నిర్గుణ నిర్వికార నిర్వికల్ప శుద్ధ చేతన స్వరూపం పరాప్రకృతి. గుణాలు లేని, వికారాలు లేని, అవయవాలు లేని శుద్ధ చైతన్యమే పరాప్రకృతి, ఈశ్వరుని యొక్క ఉన్నత తత్వం. ఆ ఉన్నత తత్వం ఏదో కాదండి, మన ఆత్మతత్వమే. అందువలన కృష్ణ పరమాత్మ, ఏ అర్జున, నీకు ఈ అధ్యాయంలో అపరాప్రకృతి పరాప్రకృతుల స్వరూపాన్ని వివరిస్తాను. ఎందుకు? 7వ అధ్యాయంలో ఆల్రెడీ చూసుకున్నాం. అపరాప్రకృతి గురించి చెప్పే జ్ఞానాన్ని జస్ట్ జ్ఞానము అంటారండి. మరి పరమాత్మ యొక్క అసలైన స్వరూపం ఆత్మతత్వం, పరమాత్మ తత్వం గురించి చెప్తే దాన్ని విజ్ఞానము అంటారు. అందుకే మన పాఠ్య పుస్తకాల్లో విజ్ఞాన శాస్త్రం అంటే ఊరికే అది విజ్ఞాన శాస్త్రం కాదు, అది జ్ఞాన శాస్త్రమే. విజ్ఞానం అంటే పరమాత్మ యొక్క ఉత్తమ ఉన్నత స్వరూప తత్వమే విజ్ఞాన శాస్త్రం ఇక్కడ. అందువలన 7వ అధ్యాయం పేరేమిటి మర్చిపోయారా? జ్ఞాన విజ్ఞాన యోగము. అంటే ఈశ్వరుని యొక్క సగుణ ఈశ్వర జ్ఞానము, నిర్గుణ ఈశ్వర జ్ఞానము. సగుణ ఈశ్వర జ్ఞానానికి జ్ఞానము అంటారండి, నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి
విజ్ఞానము అంటారు, విశేషమైన జ్ఞానం. అందువలన సగుణ ఈశ్వర జ్ఞానం పొందితే ద్వైతములోనే ఉంటారు మీరు. ఎందుకంటే నా నా స్వామి నా స్వామి పైన నేను దాసును, దాసోహం 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 అంటాడు. అది ఎప్పుడు కూడా సగుణ ఈశ్వర జ్ఞానంతో మీరు ఉంటే కేవలము మీరు ద్వైతంలోనే ఉంటారు. మీరు ఈశ్వర స్వరూపం నా స్వరూపం ఒకటని మీరు ఎప్రిషియేట్ చేయలేరు. అందువలన ఈశ్వర వేరు నేను వేరు అనుకుంటాము. ఈశ్వర పరిపూర్ణుడు, నేను అసంపూర్ణుడును. ఈశ్వర సర్వజ్ఞ, నేను అల్పజ్ఞ. ఈశ్వర అసంసారి, ఆయన సంసారి ఎప్పుడు కాదు, నేను సంసారిని. ఎప్పుడైతే ఈశ్వరుడికి ఒక గుణాలు పెడతామో ఆయన్ని పెళ్లి చేస్తాం. ముందు ఆయన పెళ్లి చేస్తాం, అందరికంటే పెళ్లి చేయని తర్వాత ఊరుకుంటారా, ఆయన పిల్లలకు కూడా పుట్టిస్తాం. పిల్లలతోని గొడవలు పడుతూ వాళ్ళ మధ్య గొడవలు వస్తే అమ్మగారు ఆయనతో విడిపోయి కన్నవారింటికి వచ్చేస్తారు. ఆ అమ్మగారిని వెతుక్కుంటూ పెద్ద మనిషిని కూడేస్తాడు ఆయన. ఇంద్రుణ్ణి, బ్రహ్మని, విష్ణుని అందరు కూడేస్తారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? హరహర మహాదేవ్, దేవుంకే దేవ్ పెద్ద సంసారిగా తయారు చేసి పెడతాం అక్కడ మనం. ఆయనే పెద్ద సంసారం అయితే మనకి మన సంసారం నుంచి మనకి ఇప్పుడు గట్టెక్కించగలడు ఆయన. కాబట్టి అందువలన కేవలం సగుణ సాకార రూపంతో ఉండిపోయే వాళ్ళు ద్వైతములోనే ఉంటారు, అసలైన తత్వానికి వెళ్ళరు. ఇలా ఎన్ని భేదాలనే చెప్పొచ్చు. ఈశ్వరుడికి మనకెందుకు, వేరుగా ఉన్నామనే భావన భ్రమ. కానీ విజ్ఞానం అంటే పరాప్రకృతి తెలుసుకుంటే వస్తే అభేద జ్ఞానము. కెరటం చిన్నది, సముద్రం పెద్దని భావం లేదు. ఎందుకు? కెరటం నేను కాదు, నేను నీరు అని తెలుసుకుంది కాబట్టి. పాపం చిన్న రింగు, ఈ చిటికిని వేలికి పెట్టుకుని రింగు, నేను చిన్న రింగుని నా బతికే ఇంత, అమ్మగారేమో నడుముకి ఇంత వడ్డానం పెట్టుకుని మొయ్యలేకపోతున్నారు పాపం. అది చాలా పెద్దది, నా బతుకు చిన్నది. ఐఎమ్ వెరీ పూర్, ద వడ్డానం ఈజ్ వెరీ రిచ్, జమీందారులు. కానీ ఆ బంగారం రింగుకి నేను బంగారము, నేను రింగును కాదు అని తెలుసుకుంటే 5,000 కేజీలు బంగారం యొక్క ఆభరణమైన, కొంచెం ఒక తులం బంగారం ఉంగరమైన ఏం ఫీల్ అవ్వదు. ఎందుకు? నా స్వరూపం బంగారమే అని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటే అప్పుడేమవుతుంది? ఇదం విజ్ఞాన సహితం జ్ఞానం అహం ప్రవక్ష్యామి. చూసారా, భగవాన్ ఏమంటారు? ఇదం విజ్ఞాన సహితం. అర్జున, నేను కేవలము ఏ ప్రవచనకారుల్లాగా ఏదో ఎగ్జిబిషన్ చేస్తూ కేవలం పైన జ్ఞానం నీకు చెప్పడం లేదు, విజ్ఞాన సహితం. అందుకే మనం ఏం చెప్తున్నామో అది చేసి చూపెట్టాలి, చేసిందే చెప్పాలి, చెప్పిందే చెయ్యాలి. ఇది మన సూత్రం. అది హనుమంతుడి సూత్రం. అది శ్రీకృష్ణ, రామ వీళ్ళందరూ చేసి చూపెట్టారు. వాళ్ళు చేసిందే చెప్పారు, చెప్పిందే చేశారు. మనం కూడా అదే సూత్రం పాటించాలి. అందువలన ఇదం విజ్ఞాన సహితం జ్ఞానం. కేవలం ఒక జ్ఞానమే కాదు, విజ్ఞానముతో కూడి ఉన్న జ్ఞానాన్ని ప్రవక్ష్యామి. ప్రవక్ష్యామంటే నీకు అర్థమైందండి? ప్రవక్ష్యామి అని ఎందుకన్నారు తెలుసా అండి? భగవాన్ అంటే నేను నీకు స్పష్టంగా జ్ఞానము విజ్ఞానాల గురించి బోధిస్తాను. ఇంక చెప్పలేదు, చెప్తాను అంటున్నారు. కృష్ణ పరమాత్మకి తన యొక్క ఆ విజ్ఞానం మీద, ఆత్మ తత్వజ్ఞానం అది ఎంత స్పష్టతో మీరు చూడండి, ఎంత కాన్ఫిడెంట్ అండి, ఎంత నమ్మకం ఆయన జ్ఞానం మీద ఆయనకి. నేను స్పష్టంగా చెప్తాను నీకు అంటున్నాను. పైన చెప్తాను అనట్లేదు. ఈ కథలు, పొడుపు కథలు, సామెతలు, జోకులు చెప్పేసి 2 గంటలు ప్రవచనం అయిపోయింది, నీకేం అర్థమైంది? ఏం అర్థం అవ్వలే లాస్ట్కి. అలాగుండదు భగవాన్ యొక్క బోధ. స్పష్టంగా చెప్తారన్నమాట. అయితే ఈ ఉపదేశం యొక్క గొప్పతనం ఏమిటి? కానీ దేనికైనా సరే అడ్వర్టైజ్మెంట్స్ ఉండాలా లేదా? అప్పుడే కదా మన అందరం ఆకర్షింపబడతాం. కానీ ఈశ్వరు చేసే ప్రకటనలో అబద్ధాలు ఉండవండోయ్. మనం ప్రతి ఒక్క ప్రకటనలో కూడా అబద్ధమే. థమ్స్అప్ తాగితే నీకు సూపర్ అంటాడు. థమ్స్అప్లు అనేక రకమైన కెమికల్ చేస్తారు. డబ్బుల కోసం వాడేమో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఇలాంటిది కాదు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్. భగవాన్ ఏమంటున్నారు? ఈ జ్ఞానం అనేది
గుహ్య తమం. తమం అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అంటే గుహ్యం అంటే రహస్యం అండి. రహస్యాలన్నిట్లో కూడా సూపర్ మోస్ట్ రహస్యం అర్జున అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే ఈ అపురూపమైన జ్ఞానం ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. నిజానికి ఈశ్వర జ్ఞానానికి వచ్చేవారు చాలా తక్కువ. మీరు నమ్ముతారో లేదో కానీ ఒక్కొక్కసారి పెద్ద పూజలు చేస్తారు. స్వామీజీ ఇక్కడ 10,000 మంది జనం వస్తున్నారు ఈవేళ వ్రతానికి, మీరు వచ్చి రండి, ఏదో ఒకటి చెప్పేదిగా. నేను వెళ్తా. నేను ఏదైనా పేలుతుంటే ఎవ్వరు పట్టించుకోరండి. కేవలం అక్కడ ఉన్నటువంటి 2-3 చిన్న పిల్లలు ఏదైనా ఈ స్వామి ఇస్తాడా అన్నట్టు చూస్తారు తప్ప అందరూ బిజీ. వాళ్ళ స్తంభాలు కొట్టేసుకోవడము, ఆ చెట్లకి రచ్చలు కొట్టుకోవడము, తాయితులు కొట్టుకోవడము, అక్కడ నీళ్లు పోయడము, అవి పీకడము, కట్టడము, ఈ రకమైనటువంటి. లేకపోతే గోమాతకి ప్రవేశించాలని ఒకరేం తల పట్టుకోవడము, ఒకటి తాకు పట్టుకోవడము, నెట్టడమే లోపలికి, అది రాదు, భయపడిపోతుంటారు. ఇలాంటి చేష్టలన్నీ చేస్తుంటారు. ఈశ్వరు గురించి ఎవరికి ఏమీ స్పష్టత లేదు. అసలు ఈశ్వరు గురించి తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస ఎవరికి ఉండదు. అందుకే ఈశ్వర జ్ఞానానికి వచ్చేవారు చాలా తక్కువ. మీరే గమనించండి. మనము ఎక్కడికైనా ఒక టెంపుల్కి వెళ్తాం. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే కిటకిట జనం, అలాగా ఇసుక పోస్తే కింద పడినటువంటి జనం ఉంటారు. తీరా చూసరికి ఒక్కోసారి పెద్ద టెంపుల్ కాంప్లెక్స్లో ఒక్క పూజారి, ఎవరో రోజు వెళ్ళే ఒక భక్తుడు తప్ప ఎవరు ఉండరు, ఖాళీగా ఉంటుంది. చాలా టెంపుల్ ఖాళీగా ఉన్నాయి. నిజంగా టెంపుల్ మనం సద్వినియోగం చేసుకుంటే కొత్త టెంపుల్ మనము కట్టాల్సిన పనే లేదు. అందువలన ఈ రాజకీయ నాయకులు ఎలాగైతే శిలాఫలకాలు వేసి వదిలేస్తుంటారో అలాగే మన వాళ్ళు కూడా టెంపుల్ కట్టి వదిలేస్తున్నారు. టెంపుల్ను మనం సద్వినియోగం చేసుకోవట్లేదు బాగా. అందువల్ల ఈశ్వర స్వరూపం గురించి తెలుసుకోవాలని తపన అందరికీ ఉండదు. ఒకవేళ పొరపాటున ఉన్నా అది సగుణ ఈశ్వరు గురించే మాట్లాడతారు. అంటే ఏంటి? బొట్లు కిందకు పెట్టారా లేదా, ఊళ్ళల్లో బొట్లు పెట్టావా లేదా. బొట్లు మళ్ళీ అందరికి కనిపించాలి సుమా. మళ్ళీ బట్టలు అన్నీ వేసుకుంటే బొట్లు పెట్టి లాభం ఏంటి? అందుకే బొట్లు పెట్టి ఆయన వస్త్రం కప్పరు, దాని మీద చూపెడుతుంటారు. బొట్లు పెట్టాను చూడండి, ఇదిగో ఇటువైపు బొట్లు ఉన్నాయి, ఇటువైపు బొట్లు ఉన్నాయి, పైన కింద అన్ని బొట్లే చూపెడుతుంటారు. అందువలన సగుణ ఈశ్వరు గురించే మాట్లాడతారు తప్ప నిర్గుణమైనటువంటి ఆ అపరతత్వం అంటే పరతత్వం అనేది ఎవరు తెలుసుకోవడానికి ముందుకు రారు. అందువల్లనే ఇది గుహ్యతమం, రహస్యాలలో అత్యంత గొప్ప రహస్యము, అరుదైనటువంటి గొప్ప జ్ఞానమే విజ్ఞానం ఇది అన్నారు భగవాన్. అయితే ఇంత ముందే చెప్పారు. ఇంతకీ దీని యొక్క ప్రయోజనం ఏమిటి? ఓకే, ఈ గొప్ప విషయమే చెప్పాం. ప్రయోజనం ఏమిటి? యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్ష్యసే. ఈ జ్ఞానం గనక మీరు తెలుసుకుంటే అమంగళం నుండి మంగళం పొందుతారు. మంగళ భవన అమంగళహారి అన్నారు చూసారా. అందువలన మీరు అమంగళము నుంచి మంగళము, ముక్తి, మోక్షం పొందుతారు. మామూలుగా అందరూ ఇది చేస్తే నాకేంటి లాభం అంటారు. అందుకని అశుభం అంటే అమంగళం, సంసారము, ఈ దుఃఖ సాగరము, శోకము, వీటన్నిటి నుండి నీవు ముక్తి పొందుతారు. అంటే జీవన్ముక్తులు అవుతారని అర్థం. అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, రాగద్వేషాలు, అసూయ, వీటన్నిటి నుండి ఆందోళనలు, అలజడి, స్ట్రెస్, వీటన్నిటి నుండి మీరు పూర్తిగా విముక్తి పొందుతారు. అప్పుడు మనస్సు వెన్నపూసలాగా ప్రశాంతత పొందుతుంది అనమాట. ఆ మనసు ఎప్పుడు ప్రశాంతి పొందుతుంది? నిత కర్మాకన చోరి గోపి మనహారి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరిహో. అంటే అప్పుడు మీ మనస్సు వెన్నపూస వలె అంత ప్రశాంతత ఉండేటప్పుడు దాని మీద కృష్ణ వచ్చి తాండవం చేస్తాడు. కృష్ణ తాండవం, శివ తాండవం జరుగుతుంది అప్పుడు. అందువలన అర్జునుడు ఇక్కడ అడగలేదండోయ్, మీరు గమనించాలి. అర్జున ఉవాచ లేదు. మొదటి మన శ్లోకం ఎవరు చెప్పాము? శ్రీ భగవాను ఉవాచ అన్నాం. అంటే భగవాను ఎంచుకున్నాడు ఎవరికి చెప్పాలని.
అర్జునుడికి. అర్జునికి ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఆయన ఫ్రెండ్, పక్షపాతం అని అనుకోవచ్చు మనం. కాదు. ఎందుకు కాదంటే ఎవరికైతే గర్వం ఉండదో, చిన్న 2 విషయాలు తెలిస్తే చాలండి మనం ఆ గురువుని కాడ ఈయన ఏం చెప్తాడో అంత లాజికల్గా తర్కబద్ధంగా వాదిస్తూ కూర్చుంటాం, ఫిల్టర్ చేస్తుంటాం. ఆయన అక్కడ అలా చెప్పాడు కదా, ఈయన ఇలా చెప్తున్నాడు ఏంటి, సరిగ్గా వినకుంటే మనం నిర్ణయానికి వచ్చేస్తాం. అదేవిధంగా ఈయనకి తెలుసో లేదో పరీక్ష పెట్టడానికి కూడా కొంతమంది అడుగుతారు. అందువలన ఈ రకము కొంచెం విద్య, కొన్ని విషయాలు తెలిస్తే అసలు గర్వం, విద్యా గర్వం అంటారు దాన్ని. ఆ విద్యా గర్వం లేని వాళ్ళకే ఈ జ్ఞానం చెప్తారు. అందువలన అర్జున, నీకు ఆ విద్యా గర్వం లేదు, నీకు అసూయ లేదు, కాబట్టి అనసూయ, నువ్వు అనసూయవు. అనసూయు అంటారు. అనసూయు అని ఎందుకన్నాము అంటే అర్జునుడిలో గర్వం లేదు. ఉపనిషత్తుల్లో చెప్తారు, దృప్త బాలాకి అంటారు. దృప్త అంటే గర్వం అండి. గర్వ బాలాకి అని పేరు పెట్టారు, అందులో ఉన్నది. ఆయన పేరు గార్గ్య. ఆయన నీకు బ్రహ్మ విద్య చెప్తానని ఒక రాజు దగ్గరికి వెళ్తాడు, అజాతశత్రు దగ్గరికి. తీరా చూస్తాడికి ఈ సగుణ ఈశ్వర జ్ఞానం చెప్తూ ఉంటే అజాతశత్రు అంటాడు, ఎంతకంటే పైన ఏముంటే చెప్పువయ్యా అంటాడు. నాకు తెలియదు, అంతేనా, అందుకే నువ్వు ఏదో బ్రహ్మ విద్య చెప్తానని ముందుకు వచ్చావా అంటాడు. సిగ్గుతో తలంచుకుంటే, మిత్రమా నాకు తెలియదు, మీరు చెప్పండి అంటాడు. నేను రాజునయ్యా, నేనెలా నీకు చెప్తాను అంటాడు. పర్వాలేదు, నువ్వు రాజు అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, నాకు మాత్రం అది చెప్పండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు దృప్త బాలాకి అజాతశత్రు రాజు నుండి నేర్చుకుంటాడు, బ్రాహ్మణుడు కానీ ఒక క్షత్రియ రాజు నుండి బ్రహ్మ విద్య నేర్చుకుంటారు. అందువలన ఇక్కడ ఎవరనేది ఇంపార్టెంట్ కాదు. చండాలోస్తు సతోద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. శంకరాచార్య అన్నారు, వాడు చండాలుడా, వాడు ఏమి చేస్తాడు, చర్మ వ్యాపారం చేస్తున్నాడా, వాడు ఏమైనా చెయ్యని ఆత్మతత్వాన్ని తన స్వ అనుభూతిలో దర్శించినటువంటి వ్యక్తి నాకు సాక్షాత్ గురువు అని ఆది శంకరాచార్యులు చెప్పినప్పుడు మనకి ఏమొచ్చండి, మనం ఇంత పెద్ద గర్వంతో మనం తిరుగుతుంటాము. ఏదో పెద్ద బంగారం కంకణాలు వేసుకున్నారని, ఏదో పెద్ద అవార్డులు పెట్టారని మెడలో వేసుకొని తిప్పుతుంటారు. చూసారా నాకు అవార్డు వచ్చింది, చూసారా నాకు అవార్డు వచ్చింది, మెడలో వేసుకొని తిప్పాలా నువ్వు? అదే అనమాట. సో ఇదంతా ఒక రకమైనటువంటి చూపెట్టుకోవడం. నేనింత వాడిని, నన్ను గుర్తించండి, నేనింత వాడిని, నన్ను కనిపెట్టండి అని అర్థం. సో విద్యా గర్వం ఉంటే నీకు ఆత్మజ్ఞానం రాదు అని చెప్పేశారు భగవాన్. అందుకే మనము 4వ అధ్యాయం ఏం చూసాము, శ్రద్ధావాల్లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. చూసారా, అందుకే శ్రద్ధ ఉంటేనే జ్ఞానం, ఆత్మజ్ఞానం, లేకపోతే రాదు. కానీ ఈ అసూయ అనేది చాలా రోగం, జబ్బు, అది అంత తేలిగ్గా పోదు. అందుకే ఇంతకీ అసూయ అంటే ఏంటి చెప్పారు శాస్త్రాల్లో. పర గుణేషు దోష ఆవిష్కరణం అసూయ. ఎప్పుడు ఫైండింగ్ ఫాల్ట్ వెతుకుతుంటారు, భూతార్థం పట్టుకుని. వాళ్ళ చేతులు ఎప్పుడు భూతార్థం ఉంటుందండి, మ్యాగ్నిఫైడ్ గ్లాస్ పాకెట్లు పెట్టుకుని తిరుగుతారు అన్నమాట. ఇక్కడ ఇలా పెడతారు. వారిలో ఉన్న మంచి గుణాలను అస్సలు చూడరండి. ఎక్కడికి ఫాల్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ఫాల్ట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని ఫాల్ట్ పట్టడమే. బుద్ధుని ఫాల్ట్ చూస్తారు ఫస్ట్. శంకరుని యొక్క ఫాల్ట్లు చూడటమే. రామానుజ యొక్క తప్పులు చూడటం. వివేకానంద తప్పులు చూడటం. ప్రతి ఒక్కరి తప్పులు చూస్తారు. ఎవరు ఏ పేరు చెప్పండి, రాముడి యొక్క తప్పులే చూస్తారు. కృష్ణుడి యొక్క తప్పులు. అంటే వారి యొక్క గొప్ప చరిత్ర, వారి యొక్క క్యారెక్టర్, వారి యొక్క శీలం, వారి యొక్క అలవాట్లు, వారి జీవనము, వారి తత్వము, వారి ఉపదేశం, వారి నడవడిక ఏమీ తెలియదు, మన చేత కాదు తెలుసుకోవడానికి. అందుకే ఈ పరగుణేషు దోష ఆవిష్కరణం అనేది జబ్బు అన్నారు. దీన్నే అసూయ అంటారు. ఎవరికైతే ఈ అసూయ ఉండదో వారిని అనసూయ అంటారు. చూసారా, ఇంతకీ అనసూయ అంటే ఎవరు స్వామి? అనసూయ అంటే అత్రి మహర్షి యొక్క పత్ని పేరు కూడా అనసూయ అని పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా అండి? అత్రి అంటే ఏంటి చెప్పనా? యస్య త్రిహి న విద్యతే అత్రిహి అన్నారు. అంటే త్రి అంటే ఏంటి? 3 గుణములు. 3 గుణములు సంసారం కాదండి. గుణాతీతుడుగా ఎవరుంటారో వారి పేరే అత్రి
అత్రి అంట. మరి అత్రికి భార్య ఎలాంటి వాళ్ళు ఉండాలి? అనసూయ ఉండాలి. ఆవిడికి అసూయ ఉండకూడదు. ఈ అసూయ భార్య కలిగి నువ్వు అత్రి అంటే ఎక్కడ కుదురుతుంది? అందుకే అత్రి అనసూయ అది పడింది అనమాట. అయితే ఇంతకీ అడ్వర్టైజ్మెంట్ బాగా చేశారు, ఇంతకీ దాని సంగతి ఏంటో చెప్పాలి కదండి మరి. అందుకు భగవాన్ ఏమంటున్నాడంటే, రాజవిద్యా రాజగుహ్యం, రాజవిద్యా రాజగుహ్యం, రాజవిద్యా రాజగుహ్యం, పవిత్రమిదముత్తమం, 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 ప్రత్యక్షావగమం ధర్మ్యం, ప్రత్యక్షావగమం ధర్మ్యం, ప్రత్యక్షావగమం ధర్మ్యం, సుసుఖం కర్తుమవ్యయం, సుసుఖం కర్తుమవ్యయం, సుసుఖం కర్తుమవ్యయం, రాజవిద్యా రాజగుహ్యం, పవిత్రమిదముత్తమం, రాజవిద్యా రాజగుహ్యం, పవిత్రమిదముత్తమం, రాజవిద్యా రాజగుహ్యం, పవిత్రమిదముత్తమం, ప్రత్యక్షావగమం ధర్మ్యం, సుసుఖం కర్తుమవ్యయం. ప్రత్యక్షావగమం ధర్మ్యం, ప్రత్యక్ష ప్రత్యక్షావగమం ధర్మ్యం, సుసుఖం కర్తుమవ్యయం, ప్రత్యక్షావగమం ధర్మ్యం, సుసుఖం కర్తుమవ్యయం. ఉత్తమం, అద్భుతం. అయితే ఇక్కడ ఈ రాజవిద్య అని ఎందుకు అన్నారు అని చెప్పాలి కదా. భగవాను ఈ యొక్క ఈశ్వర తత్వం, నిర్గుణ ఈశ్వర తత్వం యొక్క గొప్పతన మహిమ చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఏ జ్ఞానం కూడా దీనితో సరితూగే సమానమైన జ్ఞానము ఇంకా లేదు. దీన్ని ముండకోపనిషత్తులో పరావిద్య, అక్షర విద్య, దీన్ని రాజవిద్య అని భగవాన్ అన్నారు. అంటే ఇంతకీ రాజవిద్యని ఎందుకు అనాలి? దానికి కారణాలు ఉండాలి కదా, చెబుతున్నారన్న. ఇది అత్యున్నతమైనటువంటి ఈశ్వరుని యొక్క నిర్గుణ స్వరూపం గురించి చెబుతుంది. అంటే ఏంటి నిర్గుణ స్వరూపం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే అర్థం ఏంటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః అంటారు. అది బోధిస్తుంది. కాబట్టి ఈ జగత్తులో అంటే ఈ జగత్తు అనేది సగుణ బ్రహ్మ కూడా ఈ జగత్తు కిందే వస్తున్నది అని అర్థం. అందుకే మీరు చూడండి, మనం ఎక్కడ ఏ టెంపుల్ కట్టినా, ఏ ప్రాణ ప్రతిష్ఠ చేసినా అది కూడా జగత్తులో అంతర్పాతమే. జగత్ అంటే ఎక్కడ వేరు కాదండి, ఈశ్వరుని యొక్క అపరా ప్రకృతి అంటే కింద స్థాయి స్వరూపమే జగత్. ఉన్నత స్థాయి స్వరూపమే చైతన్య స్వరూపం అని అర్థం. అలా తీసుకోవాలి మనం. అందువలన ఇది ఒక్కటే సత్యము, మిగతా ఆ కింద స్థాయి స్వరూపం అనేది తాత్కాలికమైనది. కాబట్టి దాన్ని మిథ్య అన్నారు. మరి సత్యం ఎక్కడ బయట ఉంటుందా? నాలో కూడా ఉన్నది, ఎరుకగా ఉన్నది. అహం సత్యం జగన్మిథ్య, అహం బ్రహ్మైవ నాప అని నిధిధ్యాసంలో తెలుసుకోవాలి మనిషి, వ్యక్తి, సాధకులు. ఎప్పుడు కూడా బ్రహ్మ 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 అంటే అక్కడ ఏదో పెద్ద బోల్డర్ లాగా ఎక్కడో పెద్ద కొండ, ఎవరెస్ట్ పర్వతమా, లేకపోతే ఎక్కడో మేఘాలలో ఎక్కడ దాక్కున్నడమా, అలా ఉండదు. మేఘాలలో దాక్కున్నటువంటి ఆ ఈశ్వరుడు ఇప్పుడు కోల్డ్ గడ్ చేసి కాఫ్ కోల్డ్తో ఎంత ఇబ్బంది పడాలి చెప్పండి, మేఘాల్లో ఉన్నటువంటి ఈశ్వర. కాబట్టి అది కాదు.
అయితే ఇంతకీ ఒకరు అడిగారు నాకు, స్వామీజీ ఇవన్నీ చెప్పారు బాగుంది, వైకుంఠములో ఉన్న నారాయణ సంగతి ఏమిటి, ఉన్నారా లేదా అని అడిగారు వచ్చి ఒకరు. నేను అన్నాను, వైకుంఠములో నారాయణ ఆపాను అక్కడ. ఏమంటాడు చూస్తున్నాడు ఆయన. వైకుంఠములో కూడా, కూడా అని ఒకటి పెట్టా, వైకుంఠములో కూడా నారాయణ ఉన్నాడు. అదేంటి కూడా అంటే, మరి ఇక్కడ కూడా నారాయణ ఉన్నాడు. మరి అమెరికాలో కూడా నారాయణ. పాకిస్తాన్లో ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు హిందువులు వ్యతిరేక కదా. లేదు, పాకిస్తాన్లో కూడా నారాయణ ఉన్నారని చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సృష్టి అంతా వ్యాపించి ఉన్న నారాయణ సరిపోయిందా? అందువలన కైలాసములో శివ ఉన్నాడా లేదంటే మీరేమనాలి? కైలాసములో కూడా శివ ఉన్నారు అని చెప్పాలి. ఈ కూడాని మీరు యాడ్ చేసుకుంటే ఇక మీకు ఎవ్వరు ఈ ద్వైత బుద్ధితోని ఈ కొట్టు బొట్టు జుట్లతో తిరుగుతుంటారు కర్రలు పట్టుకొని, వాళ్ళ నుండి మీరు తప్పించుకోగలుగుతారు. ఈ కూడా అనేది ఒక్కటి మీరు పట్టుకోవాలి మీరు గట్టిగా. రెండోది ఏంటంటే, ఇది ఒక్క మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి, మోక్షం అంటే మీకు అర్థం కాదు, ఏదో పెద్ద కిరీటం పెట్టడం మోక్షం అనుకుంటాం మనం. కాదు అది. మోక్షం అంటే ఏంటంటే, మనకి 3 రకాలుగా వేధిస్తుంది. ఈ శరీర పరంగా మనము అనేక తాపానికి గురవుతుంటాం. అందువలన ఈ శరీరానితో మనము ఎన్ని చేసినా శరీరాన్ని మీరు సరి చేయలేరు. ఏం చేసినా కాస్త ముక్కు బాగులేదండి, లేదా పెదవులు బాగోలేవు, దవడలు బాగోలేవు, చేతులు బాగోలేవు, కాలు బాగోలేవు, అన్ని బాగున్నా పొట్టి బాగున్నా ఫ్యాట్. సన్నంగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ అవ్వాలని ఉంటుంది, ఫ్యాట్ ఉన్న వాళ్ళకి సన్నం అవ్వాలని ఉంటుంది, పొట్టిగా ఉన్న వాళ్ళకి పొడుగా అంటారు, పొడవు ఉన్న వాళ్ళకి పొట్టిగా. ఇవన్నీ కూడా ఎక్కడ తెస్తాం? నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా ఉండాలనుకుంటారు. తెల్లగా ఉన్న వాళ్ళు ఏంటి తెల్లగా చర్మం తీసినట్టు, లేకపోతే నల్లగా ఉంటే బాగుందంట. దీని ప్రకారంగా ఈ శరీర పరంగా మీరు ఎప్పుడు కూడా సంతృప్తి చెందలేరు. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ చేసి 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 మైకేల్ జాక్సన్ లా చివరికి అలాగ పోవాల్సిందే తప్ప శరీరం మీద మీరు వ్యామోహం పెట్టుకోకూడదు. శరీరంతో నేను గొప్పవాడిని అనే భ్రమ విడిచిపెట్టాలి. ఎందుకు? శరీరం మీద మీరు ఒక్కసారి ప్రయత్నించారా, మీరు అవుట్, యు ఆర్ నో మ్యాన్స్ ల్యాండ్లోకి వెళ్ళిపోతారు అప్పుడు. 2 అంటే శరీర పరంగా మీకు అసంతృప్తి ఉంటుంది, అది కూడా బంధనమే, సంసారమే. 2 మనస్సు పరంగా ఏంటి? మా పిల్లలు పట్టించుకోవట్లేదు, పిల్లలు పట్టించుకున్న మనవాళ్ళు పట్టించుకోవట్లేదు కదా. ఇప్పుడు మనవాళ్ళు పట్టించుకోవట్లేదు, ఫలానా వారు నన్ను ప్రేమించట్లేదు, ఇన్నాళ్ళు నా ప్రాణ స్నేహితులు ప్రాణము, మీరే నా పంచి ప్రాణాలు అన్నారు, ఇప్పుడు ప్రాణము లేదని వదిలిపెట్టేశారు. వాళ్ళకి కావలసినంత ఇల్లు, బంగుళాలు, స్టేటస్ అన్నీ ఉంటాయి, కానీ కాస్త కొంచెం సమయం ఇచ్చి పక్కన కూర్చొని మాట్లాడే వాళ్ళే ఉండరు. వాళ్ళకి అంటే మానసికంగా కృంగిపోతారు. పిల్లలు నాతో మనసు విప్పి మాట్లాడట్లేదు, కానీ ఏమైనా అనారోగ్యం అంతా హాస్పిటల్ ఇంటిని వెంటనే 24/7 కాల్స్, అంబులెన్స్. ఏమైనా చిన్న కోల్డ్ వస్తాలు అపోలో ఫోన్ చేసేస్తారు, కానీ పక్కన కూర్చొని మాట్లాడే ఇది మాత్రం అవకాశం మాత్రం ఉండదు. సో మానసికంగా వాళ్ళు కృంగిపోయి టెన్షన్, ఆందోళన, చింతనతో నిండిపోతుంది. ఇది మానసికమైన సంసారం. మరి ఇక బుద్ధిపరంగా కూడా ఉంటుంది తెలుసా? బుద్ధిపరంగా ఏంటంటే, ఎన్ని తెలుసుకున్నా అసహనం, అసంతృప్తి, ఇంకేదో కోల్పోయాను, ఇంకేదో తెలుసుకోలేదు అనే ఒక అసంతృప్తి. దీని ప్రకారంగా చూస్తే శాస్త్రవేత్తలందరూ అసంతృప్తిగానే ఉంటారు, మనం అనుకుంటాం కదా. ఎందుకంటే వారు మిగతా విషయాల మీద వాళ్ళ దృష్టి ఉంటుంది, అది ఇంకా తెలుసుకోలేదు, అది తెలుసుకోలేదు. అసలు ఈ సృష్టికర్తకు కారణం ఏంటి? బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చిందా, అదే బ్లాక్ హోల్ నుంచి వచ్చిందా, ఆటం దీనికి కారణమా, ఎలక్ట్రాన్ కారణమా, ఏదో ఒకటి అంటుంటారు. అంటే ఎనర్జీ కాదు, ఎందుకంటే ఎనర్జీ మారిపోతుంది, మారినటువంటి ఏదో ఒకటి ఉండాలి కదా అని. ఎనర్జీ కారణమా, మ్యాటర్ కారణమా? సైంటిస్టులు నిరంతరం సంసారంలోనే ఉంటారు, వాళ్ళు బాగా సెటిల్ అయిపోయి. దీన్ని ఏంటి? బుద్ధిపరంగా సంసారం అంటారు. అందుకే బ్రహ్మజ్ఞానం పైన చెప్పిన 3 స్థాయిల్లో కూడా, అంటే శరీరం పరంగా, మనస్సు పరంగా, బుద్ధి పరంగా 3 రకాల్లో మీరు వాటి నుండి పూర్తిగా ఉపశమనం, శాంతి పొందాలంటే ఈ ఆత్మస్వరూప జ్ఞానం ఒక్కటి తెలుసుకుంటే మీరు శరీర పరంగా నేనేదో చిన్నగా ఉన్నా, నేను పెద్ద కావాలని ఆశ మీకు లేదు. ఎందుకంటే మీ బ్రహ్మాండం అంతా మీరే వ్యాపించి ఉన్నారు.
ఏంది 5 అడుగులు 6 అడుగులు 7 అడుగులు ఏంటి అవుతారు మీరు? ఆ తర్వాత మనస్స, మీకు సుఖదుఖాలు అన్నిటికీ అనుకున్నటువంటి అధిష్టానం మీరు అయి ఉన్నారు. సర్వ వ్యక్తులందరిలో మీరున్నారు. మీరు ఒంటరితనం ఎప్పుడూ లేరు, ఆత్మస్వరూపంగా ఉన్నారు. దేని మీద ఏం ఆశిస్తున్నారు? ఇవంతా భ్రమ అనే విషయం మీకు అర్థమైపోతుంది. కాబట్టి శరీరపరంగా ఉన్నటువంటి అసంతృప్తి, మనసు పరంగా ఉన్న అసంతృప్తి, బుద్ధిపరంగా ఉన్న అసంతృప్తి 3 అవుట్. ఒకే షాట్కి 3 పెట్టెలు, ఒక్కటి అవుట్. దీన్ని ఆల్రెడీ 7వ అధ్యాయంలో చెప్పారు భగవాన్. ఏంటి? 2వ శ్లోకంలో యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఏది తెలుసుకుంటే అర్జున ఇంకా నీవు తెలుసుకోవడానికి మిగిలి ఉండదో, ఏది తెలుసుకుంటే ఈ సృష్టిలో ఇంకా నీవు తెలుసుకోవడానికి మిగిలి ఉండదో ఆ జ్ఞానం నీకు చెప్తానన్నా. ఏంటి జ్ఞానం కృష్ణ? దానిని అక్కడ విజ్ఞానం అన్నారు, ఇక్కడ దీన్ని రాజవిద్య అని పిలుస్తున్నారు అర్జున. అంటే ఇది ఎలాంటిది కృష్ణ? రాజగుహ్యము అంటే అత్యంత రహస్యాలలో రాజు. ఎందుకు? ఉపనిషత్తులు చెప్పారు. ఇదంతా తేలిగ్గా అందరికి అర్థం కాదండి. శ్రవణాయాపి బహుబిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. యమధర్మరాజు అన్నాడు నచికేతునికి, ఏ నచికేత, ఈ జ్ఞానము కనీసం వినడానికి చాలా మందికి అసలు అవకాశం దొరకదంట. బహుబిర్యోన లభ్య, ఎంతో మందికి ఇది వినే అవకాశం కలగదట. ఈ నరజన్మలో కూడా ఎంతో మంది మానవులకి ఈ ఆత్మతత్వం వినే అవకాశమే కలగదు. వాతావరణం పోని విన్నారనుకోండి, శృణ్వంతోపి విన్నప్పటికీ బహువో యమ్న విద్యు, విని 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 చివరికి ఏమీ అర్థం కాదు. అంత రామాయణం అంతా అయిపోయింది, ఓకే బాగుంది, సూపర్, అంత అద్భుతంగా చెప్పారు, అమ్మయ్యా గురువుగారు ఎంత బాగా చెప్పారు, ఇంతకీ సీతకి రాముడు ఏమవుతారండి అది అడిగారు అనుకోండి, మనకు అక్కడ హార్ట్ అటాక్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి? విని 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 చివరికి ఏమి తెలియని వాళ్ళు ఉంటారంట, అర్థం కాని వాళ్ళు. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ, ఈ అద్భుతమైనటువంటి రహస్య జ్ఞానాన్ని చెప్పే వక్త ఆశ్చర్యం అంట దొరకడం అలాంటి వ్యక్తి. ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట, అది విని అర్థం చేసుకున్నటువంటి మీలాంటి ఉత్తమ సాధకులు ఉన్నారు చూడండి, వాళ్ళు ధన్యులు, ఆశ్చర్యం అంట. కాబట్టి ఎందుకు ఇంత ఆశ్చర్యం, ఇంత రాజవిద్య రాజగుహ్యం అంటున్నారో మరింత వివరణ రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.